నవ్వుతున్నారండి, ప్రజలు నవ్వుతున్నారు భారతదేశంలో. పక్క రాష్ట్ర కర్ణాటకలో మీరు యడ్యూరప్ప ప్రభుత్వం కూలగొట్టినప్పుడు, కుమారస్వామి ప్రభుత్వం కూలగొట్టినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ఓటేసి మళ్ళీ విప్పు ఉల్లంఘించి రాజీనామా చేశారు కదా. మధ్యప్రదేశ్లో కూడా మీరు చేశారు. బీజేపీ వేయలేదంటే చేసింది, కానీ రాజీనామా చేస్తుంది గెలిచి. అంతే తప్ప ఈ స్పీకర్లు సంవత్సరాల తరబడి నిర్ణయాలు తీసుకోకపోవడాలు ఇట్లా చేయలేదు. మరి సరే, అది కూడా ఆ ప్రభుత్వాల్ని ట్యాపులు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇంకో 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు మీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ 10th షెడ్యూల్ మార్చాలి. ఈ నిర్ణయం స్పీకర్ల చేతిలో గుంజుకొని ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలి. దానికి కూడా రూల్ పెట్టాలి. 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి రూల్. అది 10th షెడ్యూల్ మార్చకపోతే తెలంగాణలో ఇప్పుడు, ఎందుకంటే రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు 1/3 ఫిరాయిస్తే కరెక్టే అన్నాడు. తర్వాత వాజ్పేయి ఆయనలో 1/3ని 2/3 చేశారు. 2/3 ఫిరాయిస్తేనే కరెక్ట్ అని చెప్పారు. ఆ 1/3 2/3 అన్ని తీసేయాలి. పోయి అందరు జైన్ అయితే ఓకే, లేకుంటే లేదు. ఇంకా మళ్ళీ దీనిలో 1/3 అంటే ఒక భరత్ గారు, నేను చెప్పేది ఏంటంటే, ఒక 3-4 ఏళ్ళు ఉన్న తర్వాత, ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఏదైనా అవమానాల పాలైనవు, ఏదైనా పార్టీ నీకు కావచ్చు, అట్లా 4 ఏళ్ల తర్వాత నిర్ణయించుకున్నాం. అరే 3 రోజులకి ఏందండి పార్టీ బారుడు, వాడు మనం గెలిపించిన చేతులకి ఇంకో కూడా మారుతుందండి. అర్థం కావట్లేదు. ఒక బడ్జెట్ సమావేశం కూడా జరగకముందే పార్టీ ఫిరాయింపులు అయినాయి. అరే వారం రోజులు అంటే ఇది వారం రోజులలో ఏం కొంపలు మునిగిపోయినాయి. ఆడు ఏం చేస్తాడు మనని, ఏం చేస్తాడు అధికార పట్టుడు, చంపుతాడా మనని? ఇప్పుడు నేను ఉన్నాను ప్రతిపక్షం, ఇయ్యాడు నిధులు, నిధులు ఇవ్వకపోతే ఏమవుతుంది? పోరాడతా, నా ప్రజల గురించి దేనికైనా తెగిస్తా, ఏమైతుంది? నా హక్కుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు అందరు ఎవరో ఒకరోజు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ సహకరిస్తారు కదా నాకు. నేనేమంటున్నాను, ఈ బలహీనతలు తగ్గించుకోవాలి రాజకీయ నాయకులు. నాయకుడు అనేవాడు బలంగా ఉండాలి, ప్రజల వైపు నిలబడాలి, బలహీన వైపు నిలబడాలి. అది కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. అదే వాళ్ళకు మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ రాజకీయం మాత్రం సుభిక్షంగా ఉండాలి. రాజకీయ నాయకులు కొద్దిగా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పానాలు బూచి తెచ్చుకున్న తెలంగాణ. అది పేద బిడ్డల పానాలు బూచిన తెలంగాణ, అమాయక మధ్యతరగతి బిడ్డల పానాలు తెచ్చినాం. మన కుటుంబాలకి ఎవరు చావలేదు. కాబట్టి దయచేసి ఇది మీరేం చూస్తున్నారు? ఎంతమంది మీద స్పీకర్ పెట్టేస్తారు మీ ఉద్దేశంలో? ఒక్కరి మీద కూడా వేయరు. ఒక్కరి మీద కూడా వేయరు. ఇంక్లూడింగ్ దానం నాగేందర్ కూడా వేరా? ఇక అది ఒకటి ఉన్నది, రికార్డెడ్ ఎవిడెన్స్ గా దొరికింది కాబట్టి అది మన అది కూడా కష్టమే. తన కుమార్తె క్యాంపెయిన్ లో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఆయన చేయరాని చెప్పాడు, అప్రూవల్ గా మారిండు. అట్లా కాదన్నా, రేవంత్ రెడ్డికి ఇష్టం. భరత్ గారు, వాళ్ళిద్దరు కూడా ఏం కాదు, మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళ గురించి ఢిల్లీలో లాయర్లంతా క్యూలు కట్టున్నారు. ఇప్పటికే ఢిల్లీలో లాయర్లంతా క్యూలు కట్టున్నారు భరత్ గారు వీళ్ళ గురించి. ఆ ఇద్దరు గురించి కూడా 5 సంవత్సరాలు లాగుతారు కోర్టులో, సుప్రీంకోర్టులో. మీరు చూడండి. అంటే నాకున్న రాజకీయ తెలంగాణ భారతదేశ ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న సంఘటనలు చూస్తే భారతదేశంలో ఇది సుప్రీంకోర్టులో, అంటే కడియం శ్రేయస్ కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వాళ్ళ కేసును కూడా 5 ఏళ్ల వరకు లాగుతారు. ఎట్లయితే ఒకతను చెన్నమనేని రమేష్ అని ఉండే ఒక కేసు 15 ఏళ్ల కింద కొట్టేసిన తర్వాత 15 ఏళ్ల కింద నడిచింది కోర్టు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత అది జర్మనీ పౌరసత్వం. అంటే రాజకీయ నాయకులు బాగా తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అడ్వకేట్లు అంతకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు, చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకొని అన్ని రకాలుగా చేసి 5 ఏళ్ల వరకు లాగుతారు. రాజయ్య గారు, మీకేమనిపిస్తుంది? ఎంతమంది మీద స్పీకర్ వేటు వేయచ్చు డైరెక్ట్ గా? డైరెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే సారీ టు సే, రేవంత్ రెడ్డి గారు చేతిలో కీలుబొమ్మ స్పీకర్ గారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే మాత్రమే రాజీనామా చేస్తాడు. ఒకవేళ కనుక ఓడిపోతామని తెలిసిన తర్వాత రాజీనామా చేయించేది ఉంటే డెఫినెట్ గా అది గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది లోకల్ బాడీస్ లో కావచ్చు, రాబోయే జనరల్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత మిగతా ఎమ్మెల్యేల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా పార్టీ అధిష్టానం ఆడే ఒక గేమ్ లాగానే ఉంటది. రేవంత్ రెడ్డి గారు ఏదనుకుంటది, ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా లెక్క చేస్తాడు, సుప్రీంకోర్టు లెక్క చేస్తాడు, హైకోర్టు తెగించడానికి తెడ్డేలింగం లెక్క ముందుకెళ్తా ఉన్నాడు చూస్తుంటే. సో అంతే తప్ప ఎవరినైనా గౌరవించినట్టు ఎక్కడ కనిపిస్తుంది? ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకమని రాజ్యాంగాన్ని పట్టుకునేమో రాహుల్ గాంధీ తిరుగుతా ఉన్నాడు. ఈయనేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఈయన ఇక్కడ చేస్తా ఉంటాడు. సో ఎక్కడ కూడా కొంత లేనే లేదు ఇద్దరికి లీడర్షిప్ లక్షణాలు.
ఎవరు నాకు లేదు, నేను మోనోపోలి, నేను ఏదనుకుంటే గదే చేస్తానంటే ముందుకు పోతున్నాడు. ఎప్పుడైతే తెలంగాణలో ఆయనగా అనుకున్నట్టు వస్తుందా అంటే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఏ ఒక్కటన్నా గెలిచే అవకాశం ఎక్కడ కూడా లేదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా గెలిచే పరిస్థితి లేదు. సో కాబట్టి ఎట్లా ఆ ఎలక్షన్లను పోస్ట్ పోన్ చేస్తున్నాడు, ఈ ఎలక్షన్లు జరగకుండానే చూసే పరిస్థితి కనబడుతున్నది. ఓన్లీ అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఎలాంటి మౌలిక విలువలు లేకుండా, అదే విధంగా నేను ఏదంటే గదే ఉన్నాను, నేను అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, నేను అబద్ధాలు ఆడినా అన్ని చెప్పినా కథ నన్నే నమ్మిలు, నాకు ఓటేసిండు కాబట్టి నా ఇష్టం ఉన్నట్టే నేను పాలన చేస్తా అన్నట్టు ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే నన్ను సీఎం చేసే ఇప్పుడు స్పీకర్ ఆపినా మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కొద్దిమంది మీదైనా మీరు ఎవిడెన్స్ ఇవ్వగలుగుతారు కదా. ఈ ఎవిడెన్స్ ఇప్పుడు మా దగ్గరకు వస్తే కడియం శ్రేయరే స్వయంగా నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. అంటే నేను ఏమంటున్నా, అప్రూవల్ గా మారిండు. దొంగతనం చేసినాక అప్రూవల్ మారినాక శిక్ష ఎక్కువ తక్కువ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన అప్రూవల్ గా మారిండు. 10 మందిలో ముందు నేను కాంగ్రెస్ కు జాయిన్ అయ్యని చెప్పిన వ్యక్తి కడియం శ్రేయర్. మరి ఇంకేమంట వచ్చింది నాకు? ఓన్లీ రేవంత్ రెడ్డే అర్థం. రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తాడు? రాజీనామా చేస్తాడు, నువ్వు ఏం చేయకు, రాజీనామా చేయకు, ఏం లేదు, నేను అంతా చూసుకుంటానంటే చూసుకుంటారు అంతే. ఇక్కడ ఏముంటుంది చెప్పండి, తెలియదు ఏమన్నా. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ రాజయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, మీరు ఉండండి. నెక్స్ట్